ఇలాంటి టేస్ట్ నా జన్మలో తినలేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న లాస్ట్ మంత్ 15th కేరళ బయలుదేరామండి ఫ్రెండ్స్ అందరం కలిసి 15 మంది ఫోర్స్ అర్బేనియా వ్యాన్ బుక్ చేసుకుని వెళ్ళామండి. కిలోమీటర్కి 36 రూపీస్ పడింది. నైట్ బయలుదేరాం. పొద్దున్నే సేలం పక్కన ఏదో ఊర్లో ఆగాము. అక్కడ వేడివేడిగా గుంట పునుగులు అన్నీ వేస్తున్నారు. ఒక పట్టు పట్టేశారు మా ఫ్రెండ్స్ అంతా. గుంట పునుగులతో పాటు టచింగ్ ఆమ్లెట్లు కూడా వేశారు. ఆమ్లెట్లు అయితే వెరైటీగా ఉన్నాయి. ఏం వేయట్లేదు, ఏదో మసాలా పౌడర్ ఒకటి వేస్తున్నారు. ఫ్రెండ్స్ అందరం సరదాగా నుంచోనే తినేసాం. అక్కడ రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మన గుంటూరులో ఉన్నట్టే రేట్లు ఉన్నాయి, పెద్ద రేట్లు ఏమి లేవు. ప్లేట్ 10 రూపాయలు 15 రూపాయలు ఉన్నాయి. ఇదిగోండి గుంట పునుగులు ఎలా వేస్తున్నారో చూడండి. ఈ పెనం, గుంట పునుగుల పెనం చాలా పెద్దగా ఉంది. నేనైతే మన గుంటూరు ఎక్కడా చూడలేదు. ఇది తమిళనాడులో ఎక్కువ వాడతారంట ఇలాగా. ఇవి సైజు కూడా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఇదిగోండి ఆమ్లెట్ చూడండి ఎలా వేస్తున్నారు. ఆమ్లెట్ వేసాడు, దాని మీద ఏదో పెప్పర్ పౌడర్ లాంటిది వేసాడు, అంతే. ఇంకేం లేదు. నా బాబిరెడ్డి అన్న మాట్లాడానా? కేరళ, తమిళనాడులో ఫుడ్ బాగోదని చెప్పి మేమైతే గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ అన్నీ తీసుకెళ్ళామండి. టిఫిన్ చేయగానే పక్కన మార్కెట్ కనబడింది. వంట చేసుకుందామని చెప్పేసి అయితే కూరగాయలు కొనడానికి వచ్చాము. చూడండి, తమిళనాడులో కూరగాయల మార్కెట్ అనమాట. బాగుంది, రోడ్డు పక్కనే. రేట్లు కూడా మన రేట్లే ఉన్నాయి. ఇది కోయంబత్తూరు వెళ్ళే హైవే అండి, సేలం దగ్గరలో. వాతావరణం అయితే చాలా బాగుంది. అప్పుడు మంచి ఎండల టైం అనమాట, మే నెల అంటే. అక్కడ మాత్రం చల్లగానే ఉంది. మన కోనసీమ వచ్చినట్టుందండి. కోనసీమలో ఎలా అయితే ఉందో అలా ఉంది. ఈ దారిలో ఈ పెయింటింగ్ చూసి బాగా నచ్చింది, అందుకే వీడియో తీశాను. పక్కనే కొబ్బరి తోటలు కూడా బాగున్నాయి. ఇదిగోండి హైవే పక్కన మా వ్యాన్ వెళ్తుంది చూసారా. కానీ సూపర్ ఉంది, కొత్త వ్యాను. 1 month అవుతుందంట తీసుకొని. చాలా లగ్జరీగా ఉంది. బిల్లు కూడా అలాగే ఉంది. మావాడు టిఫిన్ చేశాడు. మళ్ళీ పక్కనే వాటర్ కోసం వస్తే ఎగ్ బోండా ఉందని ఎగ్ బోండా తీసుకొని వేసాడు అందరూ. ఎగ్ బోండా కూడా చాలా బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్, 15 రూపాయలు ఒక్కొక్కటి. అక్కడే మినరల్ వాటర్ పట్టేసుకున్నాము. ఇదిగోండి సర్దామని చెప్పి మా ఫ్రెండ్, అతనే వాటర్ అంతా పట్టాడు. తమిళనాడులో ఉన్న టెంపుల్ ఎక్కడ ఉండవు, టెంపుల్ సిటీ 100 కిలోమీటర్ తిరుపూరు, ఏ ప్రపంచంలో ఉండవు. అలా కొద్దిసేపు ప్రయాణం చేయగానే దారిలో ఒక నది వచ్చిందండి. ఆ నది పేరు కావేరీ నది అంట. చాలా బాగుంది. కావేరీ నది నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. నైట్ టైం చూశాను కానీ నైట్ టైం ఏం కనపడదు కదా. ఇది ఫస్ట్ టైం ఈ రూట్లో చూడటం. నది దాటగానే పెద్ద టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ నేనైతే చూడలేదు, కానీ చాలా పెద్ద టెంపుల్, ఫేమస్ టెంపుల్ అంట. అలా సరదాగా సాగిపోయింది మా జర్నీ. చక్కగా టీవీ పెట్టుకున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. దారిలో అటు ఇటు చూస్తున్నాం. టోల్ గేట్స్ కూడా వచ్చేసినాయి. టోల్ గేట్స్ కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి, స్టైల్గా ఉన్నాయి అనమాట. మన టోల్ గేట్స్ లాగా లేవు. ఏంటో 5-10 కిలోమీటర్లకు కూడా టోల్ గేట్లు వస్తూనే ఉన్నాయి అనమాట. కోయంబత్తూరు దగ్గర అయితే మరీ దారుణంగా 1-2 కిలోమీటర్లకే టోల్ గేట్లు ఉన్నాయి. వంట చేసుకుందాం అని చెప్పేసి మా వ్యాన్ పక్కన ఆపేసాము. నాకు పక్కనే ఈ చిన్న టాయ్ వ్యాన్ కనిపించింది. ఇదిగోండి హైవే పక్కన అయితే మేము పార్క్ చేసుకున్నాము. ఇప్పుడు టైం అయితే 12 అయింది. ఇక్కడ నుంచి కోయంబత్తూరు దగ్గరలో ఉన్నాం. తిరుపూర్కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. కాటన్ బట్టలు ఫేమస్ కదా. లంచ్ ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ఆగాము. హైవే పక్కన పెట్టేసుకున్నాం, చెట్టు కింద. మా వెహికల్ చక్కగా వంట చేసుకోవడానికి రెడీ అయిపోయాము. చాకు ఖాళీదా చేసాడు. కర్రీ అయితే ఆ రోజు శనివారం అని చెప్పి ములక్కాయ టమాటా కర్రీ వండాము. పికిల్స్ కూడా తీసుకొచ్చారు మన వాళ్ళు. నేను పికిల్స్ తీసుకెళ్ళాను. నేనైతే కటింగ్ చేస్తున్నాను చూడండి ములక్కాయలు. మనం ఎక్కడికి వెళ్ళినా కటింగ్ అనమాట మన పని. ఆ టాయ్ వ్యాన్ చూడగానే కాసేపు నాకు అంత ఆడుకోవాలనిపించింది. అందుకే వ్యాన్ ఎక్కి రియల్గా వ్యాన్ నడుపుతున్నట్టు ఫీల్ అయిపోయి చిన్నపిల్లలాగా మారిపోయాను. మీరు కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్,
ఆల్వేస్ వెల్కమ్. సరుపు కారం చూడు శ్రీకాంత్. ఇది అన్నసార్లు చూసావా? కొంచెం ఉప్పు పట్టింది. మునక్కాయ ఉడికి ఎలా ఉంది మెను? తీసుకున్నా అంత ప్రాణంగా కూడా ఏపీలా అక్కలే టేస్ట్ అంటే ఎలా ఉంది? నేను రివ్యూ చెప్తున్నాను, ఇలాంటి టేస్ట్ నా జన్మలో తినలేదు. నా పక్కన ఉన్న బాబు రేట్ అన్న పక్కన కూర్చొని తిన్నా నా అదృష్టం భావిస్తున్నాను. ప్రశాంతంగా చక్కగా భోజనం అయితే చేసాము. వెంటనే సామాన్లను సర్దుకొని బయలుదేరామండి. హైవేలు అయితే చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ. మా వ్యాన్ డ్రైవర్ కూడా గట్టిగా దొక్కుతున్నాడు 100 మీద. చాలా బాగా ఉంది. వ్యాన్ అయితే లగ్జరీగా ఉంది. అంతలో ఇక్కడ ఏదన్నా స్పాట్స్ వ్యూ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూసాము. దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉందని లొకేషన్ పెట్టుకొని అయితే 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అది. అక్కడికైతే వెళ్ళిపోయాం. రండి ఆ వ్యూ పాయింట్ ఎలా ఉందో చూద్దాము. సూపర్ ఉందండి వ్యూ మాత్రం. ఇదిగోండి ఆ వ్యూ పాయింట్ దగ్గర ఉన్న కొబ్బరి తోటలు ఇవే. అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ అండి. వాటర్ ఫాల్స్ అయితే ఏమీ లేవు, అందుకే వెనక్కి తిప్పి పీచేముడ్డ అనేసాము. ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయో. అక్కడ కళ్యాణ మండపం అండి తమిళనాడులో, చూసారా కొబ్బరాకులతో ఎలా డెకరేట్ చేశారో, చాలా బాగా నచ్చింది, అందుకే వీడియో తీశాను. ఇదే ఊరండి, ఊరి పేరు కూడా నోరు తిరగలేదు, వెరైటీగా ఉంది. హైవే నుంచి ఒక 5 కిలోమీటర్స్ అయితే లోపలికి వచ్చాము. మళ్ళీ వెంటనే రివర్స్ అయిపోయాము. అక్కడ నుంచి కోయంబత్తూర్ ఎంట్రన్స్ అండి. ఆ రైట్ సైడ్ కనపడే కొండలు అక్కడ నుంచి ఊటీ స్టార్ట్ అనమాట. ఇదిగోండి టోల్గేట్ కూడా దగ్గరలో ఉంది. ఇదిగోండి కనపడే కొండలు మొత్తం ఊటీ కొండలే. ఇక్కడ నుంచి ఊటీ స్టార్ట్ అయింది. ఈ కొండలు దాటగానే కేరళ కూడా వస్తుంది అనమాట. కేరళ తమిళనాడు బోర్డర్ ఇది. వెల్కమ్ టు కేరళ. ఫిష్ తిన్నా అని నేను టెంపుల్కి వెళ్ళలేదు. సో మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెం సో ఈ హౌస్ బోట్లు అన్నీ అక్కడే అలా తిరుగుతూ ఉంటాయి. అలపిలో సన్సెట్ చాలా బాగుంటుంది లేక్లో. సో మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఈవినింగ్ వెళ్ళిన కాబట్టి. It's on Amazon Prime. Unlimited free and fast delivery. Blockbuster entertainment. Everyday offers. Join Amazon Prime now. ఈ కనపడ్డ చెట్లు వచ్చేసి స్ట్రైట్గా ఉన్న చెట్లు వక్క చెట్లు అండి. ఇక్కడ ఎక్కువగా వక్కలు ఎక్కువ కేరళలో దొరుకుతాయి. ఈ కనపడ్డ చెట్లు వచ్చి రబ్బర్ చెట్లు, హైవే పక్కనే ఉన్నాయి. మీకు తర్వాత కూడా వీడియోలో వివరంగా చూపిస్తాను. ఈ చెట్లు కవర్లు కట్టారు చూడండి, ఆ కవర్లో రబ్బర్ పాలు వస్తూ ఉంటాయి అన్నమాట.
ఈ చర్చి చూడండి, కేరళలో చర్చిలు కూడా ఎక్కువ, అలాగే గుళ్ళు ఎక్కువ, మసీదులు ఎక్కువేనండి కేరళలో. చూస్తుండగానే టన్నల్ వరకు వచ్చాము. ఇది మౌలి హయాంలో కట్టారండి ఈ టన్నల్. ఈ టన్నల్ వల్ల చాలా 40-50 కిలోమీటర్ల దూరం తగ్గిందంట. ఈ టన్నల్ అయితే సూపర్ ఉంది. ఫారెన్లో ఉన్న టన్నల్స్ లా ఉన్నాయి. ఫారెన్ వచ్చామన్నట్టు ఉంటుంది అనమాట టన్నల్లో కూడా 100 స్పీడ్ వెళ్ళొచ్చండి, అంత బాగుంది. టన్నల్ కూడా 3 రోడ్డు సూపర్ ఉంది. చూడండి టన్నల్ ఎలా ఉందో. టన్నల్ అయిపోయారు చూడండి మీరే. మా డ్రైవర్ అయితే మామూలుగా దొక్కట్లేదు అనమాట, 100 దొక్కుతున్నాడు. నైట్ 8కి స్టార్ట్ అయ్యామండి. పాపం 10 వరకు నడుపుతూనే ఉన్నాడు, మార్నింగ్ 10 వరకు. ఒక 1 అవర్ పడుకొని మళ్ళీ స్టార్ట్ చేశాడు. డ్రైవింగ్ అయితే చాలా సూపర్గా చేశాడు అనమాట. ఇదిగోండి కేరళ కొబ్బరి చెట్లు, ఎంత కొబ్బరి చెట్లు అయితే చాలా పచ్చగా ఉన్నాయండి. అంత ఎండాకాలంలో కూడా, మే నెలలో కూడా చాలా పచ్చగా ఉంది. చూస్తుండగానే ఒక టోల్గేట్ వచ్చిందండి. ఆ టోల్గేట్ కట్టడం చూస్తే కేరళ సంప్రదాయాలు ఉట్టిపడేలా కట్టారు టోల్గేట్ అయితే. శబరిమల వెళ్ళాల్సింది కూడా ఇటువైపు నుంచేనండి, త్రిశూర్ దగ్గరలో ఇది టోల్గేట్. ఇవ్వండి కేరళ సందులు గొంతులు, ఇవే ఇక్కడ హైవేలు అనమాట. ఒక ఊరంటూ ఏముండదు, హైవే పక్కనే వరుసగా ఇళ్ళు ఉంటాయి దూరంగా. పెద్ద పెద్ద బంగ్లాలండి, మామూలుగా లేవు అనమాట. బాగా సౌండ్ పార్టీలు అందరూ ఉన్నారు ఇక్కడే. ఇక్కడ కేరళ ప్రజలు ఎక్కువ దుబాయ్లో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఇల్లు మాత్రం ఖాళీగా ఉంటాయి, ఎవరు పెద్దవాళ్ళు ముసలాళ్ళు ఉంటారు అంతే. మేము వెళ్ళాల్సిన పాయింట్ అయితే త్రిశూర్ నుంచి 40 కిలోమీటర్లే ఉందండి. మలానో ఉంది ఊరి పేరు, మనా అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. చూస్తుండగానే రీచ్ అయిపోయాము పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి. వెళ్ళగానే బిందెడు పైనాపిల్ జ్యూస్ అయితే ఇచ్చారు మా అందరికీ. ఒక ఇడుపు ఇడిచేసాం. ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, చాలా బాగుంది ఇల్లు. పార్ట్ 2 కోసం నెక్స్ట్ సండే వరకు వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.